ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే తిరుపతి మరియు తిరుమలలో రూమ్స్ని ఎలా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 66,322 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,672 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,39,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. నిన్నటి కంటే కూడా ఈరోజు కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గింది. అలాగే తిరుమల మరియు తిరుపతిలో రూమ్స్ని ఎలా పొందాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మీకు వివరిస్తాను. కింద తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు టీటీడీ వారు రూమ్స్ని కేటాయిస్తారండి. శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు మాధవం గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. కానీ ఆ గెస్ట్ హౌస్లలో ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ని కేటాయిస్తారు. విష్ణు నివాసం కాంప్లెక్స్లో అయితే డైరెక్ట్గా ప్రతిరోజు రూమ్స్ అనేవి భక్తులకు కేటాయిస్తుంటారు. రూమ్స్ కాస్ట్ అనేది 100 రూపాయల నుంచి మొదలవుతుందండి. 100 రూపాయల నుంచి మొదలయ్యి ఏసీ లేదా నాన్ ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్ ఇలాగా వీటిని బట్టి మీకు రూమ్స్ యొక్క ధర అనేది టీటీడీ వారు కేటాయిస్తారు. విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెడతారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోవటం జరుగుతుంది. ఒకవేళ రూమ్స్ దొరకకపోతే ఆ విష్ణు నివాసంలోని వెయిటింగ్ హాల్లోనే భక్తులు రెస్ట్ తీసుకుంటారు. ఆ వెయిటింగ్ హాల్లోనే ఫ్రీ బాత్రూమ్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. లేడీస్కి మరియు జెంట్స్కి సపరేట్గా ఉంటాయండి. చాలా క్లీన్గా కూడా ఉంటాయి. ఇక తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఇక్కడ భక్తులు పాటించాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయంటే అవేంటంటే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రూమ్స్ కావాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు లేకపోతే కనుక మీకు రూమ్స్ అనేవి కేటాయించరు. అలాగే తిరుమల మరియు తిరుపతిలో టీటీడీకి సంబంధించిన రూమ్స్ అనేవి ఒక్కరికి మాత్రం ఇవ్వరండి. అంటే సింగిల్గా ఒక్క పర్సన్ వెళ్తే రూమ్స్ అనేవి ఇవ్వరు. 2 నుంచి ఇంకెంతమంది అయినా రూమ్స్ని తీసుకోవచ్చు. ఇవండి రూమ్స్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, నమస్తే మేడం, నేను మా ఫ్రెండ్స్తో వస్తున్నాము తిరుమలకు. మాకు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ ఇస్తారా అండి? అందరం 18 ఏళ్ల పైనే ఉన్నాము అని అడిగారండి. అవునండి, మీకు రూమ్స్ కేటాయిస్తారు. 18 ఏళ్ల లోపల ఉంటే కనుక రూమ్స్ కేటాయించరు. 18 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవారికి రూమ్స్ని కేటాయిస్తారు. అయితే రూమ్స్ తీసుకునే మీరందరూ వస్తున్నారు కదా, రూమ్స్ తీసుకునేందుకు ఎవరో ఒక్కరు క్యూ లైన్లో నిలబడితే చాలండి. సిఆర్ఓ ఆఫీస్లో ఆ రూమ్స్ తీసుకునే పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మీకు రూమ్స్ని కేటాయిస్తారు. అలాగే
మే నెలకు సంబంధించిన ఫ్రీ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి. ఫ్రీ సర్వదర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో ఇవ్వరండి. ప్రతిరోజు తిరుపతిలో డైరెక్ట్గా మీకు 3 కౌంటర్లలో కేటాయిస్తారు. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఫ్రీ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. అలాగే ఏప్రిల్ 8వ తేదీన అమావాస్య ఉంది. ఆ రోజు దివ్యానుగ్రహ యాగం చేసుకోవచ్చా, దయచేసి చెప్పగలరు అని అడిగారండి. అవునండి, చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో తప్ప మిగతా ఎప్పుడైనా కూడా హోమాలు యాగాలు చేయించుకోవచ్చండి. అది మరి కూడా పౌర్ణమి మరియు అమావాస్యలో అయితే మీకు మామూలు కంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. అమావాస్య రోజు కూడా మీరు దివ్యానుగ్రహ హోమంని చేయించుకోవచ్చు. అలాగే ఇంకొక భక్తుడు, ఎలక్షన్ కోడ్ వచ్చిందా అండి, లెటర్స్ అలౌ చేస్తారా అని అడిగారు. ఈరోజు అంటే మార్చ్ 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ పెడతాము అని అన్నారండి. ఒకవేళ ఎలక్షన్ కోడ్ పెడితే ఎటువంటి లెటర్స్ని కూడా, రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ వారు స్వీకరించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఎక్కడ ఎస్ఎస్టీ మరియు డీడీ టికెట్స్ ఇస్తారు చెప్పగలరు అని అడిగారండి. ఎస్ఎస్డి అంటే సర్వదర్శనం టికెట్స్ అండి. డీడీ అంటే దివ్య దర్శనం టికెట్స్. దివ్య దర్శనం టికెట్లను ఒకప్పుడు ఇచ్చేవారండి. ప్రస్తుతం ఎక్కడా కూడా దివ్య దర్శనం టికెట్లను ఇవ్వటం లేదు. ఆ టికెట్లను స్టాప్ చేశారు. ఇప్పుడు మీరు బస్సులో వెళ్ళినా లేదా నడక దారిలో వెళ్ళినా అందరికీ కలిపి సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. సర్వదర్శనం టికెట్లు అనేవి తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అలాగే శ్రీవారి మెట్టు కాలినడక మార్గం మధ్యలో కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఉదయం నేను చెప్పిన సమయాలలో టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయండి. మీకు నడకదారిలో కానీ లేదా తిరుపతిలో కానీ సర్వదర్శనం టికెట్లు మీరు తీసుకోవాలనుకుంటే ఉదయం వెళ్తేనే దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక భక్తుడు, దివ్య దర్శనం మర్చిపోయావు తల్లి, చెప్పాలి కదా అన్ని అని అడిగారండి. అదే అండి, దివ్య దర్శనం టికెట్స్ అనేవి ఇప్పుడు ఇవ్వటం లేదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. నడక మార్గంలో వెళ్ళే వారికి కూడా కేవలం సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ లెటర్ 19వ తేదీకి తీసుకున్నాము. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ లెటర్ని అనుమతిస్తారా అని అడిగారండి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మినిస్టర్ ఎటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ వారు స్వీకరించరు. ఎలక్షన్స్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ అన్నీ అయిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు ఎటువంటి లెటర్స్ కూడా స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ మండే తీసుకొని వెన్స్డే దర్శనానికి వెళ్ళొచ్చా అని అడిగారండి. మీరు తీసుకున్న సర్వదర్శనం టికెట్లో ఏ తేదీ మరియు టైం ఇచ్చారో ఆ తేదీకి మరియు ఆ టైంకే మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా తేదీలలో మిమ్మల్ని దర్శనానికి అనుమతించరు. 1 సంవత్సరం లోపు ఉన్న చిన్నపిల్లల దర్శనానికి శనివారం అంటే ఈరోజు అవైలబుల్గా ఉందా అని అడిగారండి. అవునండి, అవి కేవలం పండగ రోజులలో మాత్రమే ఈ బేబీ ఇన్ఫాంట్ దర్శనంని క్యాన్సిల్ చేస్తారు. ఈరోజు చిన్నపిల్లల దర్శనం అనేది ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఇంకొక భక్తుడు, దర్శనం టైమింగ్ లాస్ట్ ఎన్ని గంటలకు ఉంటుంది అని అడిగారండి. అది మీరు ఏ దర్శనం టికెట్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుందండి. మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైంకి మరియు తేదీకి మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. రేపటి వీడియోలో మనం రూమ్స్ దొరకకపోతే ఫ్రీ లాకర్స్ని తిరుమల మరియు తిరుపతిలో ఎక్కడెక్కడ ఇస్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను తెలుసుకుందాం. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.